దేవుడు సాతానుతో అంటున్న మాట ఏంటంటే, ఓ సాతానా, నువ్వు మానవాళిని చీకట్లోకి నెట్టేశావు, మానవాళిని అసత్యంలోకి నెట్టేశావు, మానవాళిని దిగంబరత్వంలోకి నెట్టేశావు, మానవాళిని ఈరోజు మరణం వైపు నెట్టేశావు. కారణం ఏంటంటే, తినవద్దని చెప్పిన పాపం వైపు స్త్రీని ఊసిగొలిపావే, స్త్రీని రెచ్చగొట్టావే, స్త్రీని మోసం చేశావే. అయితే గమనించు, నీకు శుభవార్త చెప్తున్నా, నీకు ఒక గుండె బద్దలయ్యే వార్త చెప్తున్నా, తిరిగి నా మానవాళికి శుభవార్త చెప్తా ఉన్నా. ఆదికాండం 3:15 ప్రభు అంటాడు, క్రిస్మస్ రాబోతుంది. ఏ స్త్రీని తీసుకొని నువ్వు మోసం చేశావు, ఏ స్త్రీ దగ్గర వెళ్ళి నిజమా అని ఈ యొక్క అనుమానాన్ని తీసుకొచ్చావో, నీ యొక్క దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నించావో, పాపాన్ని ప్రవేశింపజేశావో, అదే స్త్రీ సంతానంలో నుండి, అదే స్త్రీ గర్భములో నేను పుట్టబోతున్నా. ఇదే ఇదే నీకు చర్మగీతం పాడబోతుంది, నీ తలను చితక దొక్కే దినం రాబోతుంది. అదే క్రిస్మస్ సువార్తని ఆదికాండం 3:15 యేసు దేవుడు సాతానుతో అపవాదితో చేసిన శపథానికి, అనౌన్స్మెంట్కి ఈరోజు అనుభవమే క్రిస్మస్ శుభ సందేశం. స్త్రీ సంతానం అంటే యేసుప్రభు వారు ఎక్కడ జన్మించాడు? కన్య గర్భములో శరీరుడుగా జన్మించాడు. యేసుప్రభు వారు స్త్రీ సంతానం. అయితే యేసుప్రభు వారు పుట్టిందే దేనికంటే, మానవునికి దేవునికి మధ్యలో జరిగిన ఈ యొక్క ఎడబాపుకి, సాతానుకు దేవునికి మధ్యలో జరుగుతున్న వైరానికి, పాపానికి పరిశుద్ధతకు మధ్యలో జరిగే పోరాట యుద్ధానికి దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఏ స్త్రీనైతే నువ్వు మోసం చేసి దూరం చేశావో, అదే స్త్రీ గర్భములో నేను రాబోతున్నాను, కన్యక గర్భములో జన్మించబోతున్నాను, ఈ పాపానికి విరుగుడుగా రక్తాన్ని చిందించబోతున్నానని యేసుప్రభు వారు ఆ రోజే ఆదికాండం 3:15 క్రిస్మస్ తొలి ప్రకటన, చారిత్రాత్మకమైన ప్రకటన చోటు చేసుకుంది.